పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులకు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 year, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి. మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నా అంటే కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు మేషరాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఆగస్టు మాసంలో అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, మరి ఆగస్టు మాసం మేషరాశి వాళ్ళకి ఎలా అనుకూలించబోతోంది, ఎలా ఉండబోతోందో తెలియజేయండి. తప్పకుండా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి వారికి మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం, ఈ ఏలినాటి స్టార్ట్ అవ్వడం, రాహుకేతుల బలం ఒకటి బాగున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే వీరికి ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా మనకి 6వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనం మామూలుగా జాతకం చూసినా కూడా అంటే బలం ఉందా లేదా అసలు జాతకంలో ఎలా చూడాలంటే అండి, లగ్నాధిపతి అంటారు. లగ్నాధిపతి అంటే కనుక మన ఓన్ అనమాట. సో అది మన స్వభావం ఉంటుంది, హార్డ్ వర్క్ రెండు కూడా తెలుస్తాయి. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఏదైనా అనుకోండి. లగ్నాధిపతి అయిన అంటే ఆ లగ్నానికి అధిపతి ఎవరైతే ఉంటారో, ఏ లగ్నం అయితే అది ఎవరిదైనా సరే, అతను 6, 8, 12 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో ఉండకూడదు. ఆ స్థానాల్లో ఉంటే కనుక 6th అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, హెల్త్ ప్రాబ్లమ్స్, 8th అంటే కనుక ఆయుష్, అలాగే మనకి యాక్సిడెంట్స్, 12th అంటే ఖర్చు, నిద్ర. సో ఎప్పుడు కూడా లగ్నాధిపతి అనే గ్రహం 6, 8, 12 స్థానాల్లో అంటే కనుక 50% బలం కోల్పోయినట్టు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా లగ్నాధిపతి చాలా బాగుండాలి. అలాగే దైవబలం, దైవానుగ్రహం ఉందా లేదా చూసుకోవాలంటే గురు గ్రహం అనేవాడు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అది చూసుకోవాలి. అలాగే ప్రతి లగ్నానికి అదృష్ట కారకుడు ఉంటాడు. అదృష్ట కారకుడు అంటే లక్ ఫేవర్ చేసే గ్రహం. ఆ లక్ ఫేవర్ చేసే గ్రహం బాగున్నాడు. హార్డ్ వర్క్, దైవబలం, లక్ ఫేవర్ చేసే గ్రహం, అదృష్ట గ్రహం బాగుండలేదు. ఈ 3 చెక్ చేయాలి. సో ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు ఇక్కడ ఏలినాటి నడుస్తుంది, ఇక్కడ గురుబలం అంటే దైవబలం లేదు, అంటే గురువు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే రాశ్యాధిపతి అయిన కుజుడు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు. రావాల్సిన బాకీలు
ఆలస్యంగా వస్తాయి, అప్పులు చేయక తప్పదు, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త కొత్త చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే అండి మేషరాశికి అధిపతి కుజుడు, శనికి కుజుడికి అస్సలు పడదన్నమాట. ఇంకా అక్కడ వ్యయ స్థానంలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు, గురు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అదే మేషంలో వచ్చినప్పుడైతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మేషంలో శని నీచ స్థానం అన్నమాట, కాబట్టి ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం శని బలం అనేది అస్సలు లేదన్నమాట. కాబట్టి ఏంటంటే కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం, షూరిటీస్ పెట్టకపోవడం, మధ్యవర్తిత్వం వహించకపోవడం, అలాగే ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే డబ్బులు ఇచ్చాడనుకోండి అది చాలా గొడవ అయిపోయి పెద్ద రభస అయిపోయినా కూడా ఆ డబ్బులు వెనక్కి రావు. కొన్ని డబ్బులు పోయేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. కొన్ని ల్యాండ్ లిటిగేషన్ కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. ఇమీడియట్ బాస్తో దెబ్బలాట కానివ్వండి, మెయిన్ బాస్తో దెబ్బలాట కానివ్వండి, ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు మౌనంగా ఉండడం ఉత్తమం అండి ఈ మాసం అంతా. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకు మనం చూసుకున్నా కూడా శని అండి. శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు, వృత్తి కారకుడు కూడా. కాబట్టి అలాంటి శని మనకి వేస్తాను ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉందన్నమాట. అంటే వారికి ఏంటంటే అంత పెద్ద మన్నన ఉండదు, పెద్ద శాలరీ హైక్ ఉండదు, పెద్ద పేరు ఉండదు, ఏదో చేస్తున్నాడులే అన్నట్టు. అంటే ఇన్నాళ్ళు మనం ఎంత బాగా పని చేసినా కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది అన్నమాట ఉద్యోగస్తులకు మటుకు. ఎందుకంటే ఆ ఉద్యోగ ప్లేస్లో కానీ కొలీగ్స్ ద్వారా కానీ అంటే బాస్ ద్వారా కానీ కొంచెం మనం అంటే కొంచెం తక్కువ ఇది అనేది మటుకు ప్రస్తుతం ఖచ్చితంగా. మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందండి? వ్యాపారస్తులకు మనం చెక్ చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే గురువు చూడాలండి. అంటే మామూలుగా వాళ్ళ జాతకం చాలా బాగుంది అనుకోండి, ఈ ఏడాది మిశ్రమంగా ఉందనుకోండి, పర్వాలేదు అన్నమాట. వాళ్ళకి జాతకం మిశ్రమంగా ఉన్నా లేకపోతే జాతకం అస్సలు బాగాలేకపోయినా ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం అనే చెప్పాలి. ఎందుకంటే గురుబలం లేదు, శని వ్యయస్థానంలో ఉన్నాడు. శని వ్యయస్థానంలో ఉన్నాడంటే మనకి ఖర్చు విపరీతంగా ఉంటుంది, అలాగే నిద్ర తక్కువగా ఉంటుంది. నిద్ర తక్కువ అంటేనే ఈ ఖర్చులు ఎక్కువైపోయి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువైపోయి మనకి నిద్ర తక్కువగా పడ్డామాట. బట్ ఈ టైంలో వాళ్ళు వ్యాపారస్తులు ఎక్స్పాన్షన్కి వెళ్ళకపోవడం, కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టారు? అదే అండి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు, ఎక్స్పాన్షన్కి వెళ్ళకూడదు, క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వకూడదు, అలా అప్పులు వాళ్ళకు బెడద కూడా తప్పదు, ఎక్కువగా అప్పులు కూడా అవుతుండేవాడు. కాబట్టి మౌనంగా ఉండి మామూలుగా నడిపిస్తే సరిపోతుంది ఈ సంవత్సర కాలం. మరి టైం అస్సలు బాగోలేదు అంటున్నారు మేషరాశి వాళ్ళకి. మరి ఆగస్టు మాసంలో వాళ్ళు ఏమైనా పరిహారాలు పాటించుకుంటే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వీళ్ళకి మెయిన్గా గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దక్షిణామూర్తి అష్టోత్తరం, అలాగే మనకి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. దత్తపీఠాలు ఎక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం ఇండియాలో ఎక్కడో ఒకటికి ఒక గురువారం రోజున వెళ్ళి అక్కడ గట్టిగా అభిషేకం కానివ్వండి, అర్చన కానివ్వండి, మనకి తోచింది ఏదైనా మనం చేస్తే కనుక చాలా బాగుంటుంది. లేదంటే ఇంకా మంచిది ఏంటంటే గురువారం 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే కనుక దోషం పోతుంది. ఇంకా తక్కువలో తక్కువ అంటే కనుక వీలైతే ఒక 4 గురువారాలు కేజీంపో శనగపప్పు ఒక బ్రాహ్మడికి దానం ఇస్తే మంచిది. దాంతోపాటు ఒక 100 రూపాయలు పెట్టి దానం ఇస్తే కనుక దోషం మొత్తం పోతుందండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.